నిన్న జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనలో మరొక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఈ నెల 19వ తారీఖు నుంచి తాను చేపట్టబోయే వీల్ చైర్ యాత్రకు జగన్మోహన్ రెడ్డి మద్దతును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతును కోరింది. అధికార కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా ఇప్పుడు వరకు తన కుమార్తె కేసులో ఎటువంటి న్యాయం జరగలేదని, ఏదైనా న్యాయం జరిగితే అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో కొంత న్యాయం జరిగిందంటూ మీడియా దగ్గర తెలిపినటువంటి సుగాలి పార్వతి ఈ నెల 19వ తారీఖుతో సుగాలి ప్రీతి చనిపోయి 9 సంవత్సరాలు పూర్తవుతుందని, దీంతో కర్నూలులో ఉన్నటువంటి సుగాలి ప్రీతి సమాధి వద్ద నుంచే ఈ నెల 19వ తారీఖున సచివాలయం వరకు అంటే సుమారు 400 కిలోమీటర్ల వీల్ చైర్ యాత్ర చేపట్టబోతున్నట్టుగా మీడియా వద్ద తెలిపింది. అంటే ఇదే అంశానికి సంబంధించి గత నెల జూలై నెలలో పవన్ కళ్యాణ్పై గన్నవరం పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టింది సుగాలి పార్వతి. అంటే తన కుమార్తె యొక్క మరణాన్ని, తన కుమార్తె యొక్క కేసును అడ్డు పెట్టుకుని ఎలక్షన్లో విపరీతంగా ప్రచారం చేసి తన పార్టీ అధికారంలోకి వచ్చినట్టునే తన కుమార్తెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తన కుమార్తె యొక్క కేసును పూర్తిగా విడిచిపెట్టాడు, వారి కార్యకర్తలతోటే తిరిగి దాపే దాడి చేయిస్తున్నాడు అంటూ మోసం దగా అనేటువంటి అంశాలు, అలాగే తన కుమార్తె యొక్క మరణంపై అసత్య ప్రకటనలు చేస్తున్నారంటూ ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ వద్ద నుంచి ఒక మీడియా సమావేశం నిర్వహించినటువంటి సుగాలి పార్వతి త్వరలో తాను వీల్ చైర్ యాత్ర చేపట్టబోతున్నట్టుగా తెలిసింది. అయితే గత సంవత్సరం 2025 ఆగస్టు 19వ తారీఖున వీల్ చైర్ యాత్ర ప్రారంభించినప్పటికీ అధికార కూటమి పార్టీ సుమారు 300 మంది నుంచి 400 మంది వరకు పోలీసులను పంపి తాను యాత్ర చేయకుండా అడ్డుకున్నారంటూ ఆమె వాపోయారు. అయితే సుగాలి ప్రీతి చనిపోయి ఈ ఆగస్టు 19కు 9 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020లో సుగాలి పార్వతి జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది. ఈ కేసు విషయంలో న్యాయం చేయాలని కోరటంతో ఇమీడియట్గా స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆమెకి ఎస్సీ ఎస్టీ బ్యాక్గ్రౌండ్స్ కింద కాంపన్సేషన్ గ్రౌండ్ కింద ఏ రకమైనటువంటి వసతులు కల్పించాలో వాటిలన్నిటిని కూడా పూర్తిగా నెరవేర్చారు. కర్నూలు జిల్లాలో భూమి ఇచ్చారు, ఇళ్ల స్థలం ఇచ్చారు, ఎక్స్గ్రేషియా ఇచ్చారు, అలాగే ఒక జాబ్ కూడా ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఈ కేసులో పూర్తి విచారణ జరపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పుడే 2020లోనే సిబిఐకి ఒక జీవో ఇష్యూ చేశారు. అయితే సిబిఐ మాత్రం ఈ కేసులో పూర్తి ఆధారాలు పోయాయి, అంటే 2017లో జరిగినటువంటి కేసు 2020 అంటే పూర్తిగా ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్లు ఏమీ లేవు, మేము ఇప్పుడున్నటువంటి షెడ్యూల్లో ఈ కేసును విచారించలేమంటూ సిబిఐ హైకోర్టుకి తెలపడం. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లిని పార్వతిని పిలిపించుకుని మీ కేసు విషయంలో నేను న్యాయం చేస్తానంటూ ఆమెను గత 5 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అందరూ చూసినవే సోషల్ మీడియా వేదికగా. సుగాలి ప్రీతి కోసమే పార్టీ పెట్టానన్నారు. ఇవన్నీ కూడా సుగాలి పార్వతి మీడియా సమావేశంలో చెప్తున్నారు. సుగాలి ప్రీతి కోసమే పార్టీ పెట్టానన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట న్యాయం చేసేటువంటిది సుగాలి ప్రీతి కేసే అని చెప్పి తన కుమార్తె యొక్క కేసును అడ్డు పెట్టుకునే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఆయన కలవడానికి నేను ప్రయత్నిస్తే అపాయింట్మెంట్ కూడా వెళ్ళివ్వలేదు. చివరికి మంగళగిరి పార్టీ ఆఫీసులో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అక్కడ గొడవ పడిన తర్వాత పవన్ కళ్యాణ్ కలవడానికి అవకాశం ఇచ్చారు. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు, నేనేమి చేయలేనని చెప్పి నాకు మొండి చేయి చూపించారు పవన్ కళ్యాణ్ అంటూ ఆమె వాపోయారు. వాస్తవానికి సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి న్యాయం జరగలేదా అంటే జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ జారీ చేశారు, అలాగే వాళ్ళకి కాంపన్సేషన్ కూడా ఇచ్చారు. కానీ అప్పుడే పవన్ కళ్యాణ్ నేనే న్యాయం చేస్తానంటూ సుగాలి ప్రీతిని 5 ఏళ్ల పాటు కూడా తన ఎలక్షన్ ప్రచారానికి వాడుకున్నారన్నట్టుగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా 2017లో అధికార కూటమి పార్టీ అప్పట్లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆగస్టు 19వ తారీఖున కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ స్కూల్లో విగతజీవిగా కనిపించింది ఫ్యాన్కు వేలాడుతూ సుగాలి ప్రీతి. అయితే అప్పట్లో దీన్ని ఆత్మహత్య కేసు కింద నమోదు చేసినా సరే సుదీర్ఘంగా ఆదివాసీ సంఘాలు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఇంచుమించుగా 1 రోజులకు పైగా ఆందోళన చేస్తే దాన్ని హత్య కేసుగా మార్చారు. ఈ క్రమంలో ఆ స్కూల్ యొక్క కరెస్పాండెంట్ను వాళ్ళిద్దరు కుమారులను కూడా అరెస్ట్ చేసిన కేవలం 8 రోజుల్లో వాళ్ళకి బెయిల్ వచ్చేసింది. అంటే తన కుమార్తె విషయంలో సరైనటువంటి దర్యాప్తు జరగలేదు, నిందితులు వెంటనే బెయిల్పై బయటకు వచ్చేసారంటూ అప్పటి నుంచి కూడా సుగాలి ప్రీతి పోరాటం చేస్తున్నప్పటికీ ఆ కేసులో ఛార్జిషీట్కి సంబంధించి కానీ ఏ రకమైనటువంటి పురోగతి సక్రమంగా లేకపోవడంతో 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020లో కలవటం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తా అంటూ సుగాలి ప్రీతి కోసం ప్రచారం చేయటం, ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా పట్టించుకోకపోవడంతో గత నెల
క్షమించాలి, గత సంవత్సరం 2025 ఆగస్టు 19వ తారీఖున సుగాలి ప్రీతి తల్లి వీల్ చైర్ యాత్ర చేయడం ప్రారంభించినప్పటికీ అప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆవిడ సుగాలి ప్రీతి తల్లి మళ్ళీ వీల్ చైర్ యాత్ర చేస్తానన్న మాట అంటున్నప్పటి నుంచి కూడా మన గన్నవరం పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టినప్పటి నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా ఆమెనైతే చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక దివ్యాంగురాలను కూడా చూడట్లేదు, నీ కూతురుకు బదులు నిన్ను రేపు చేయాల్సింది, 5 ఎకరాల భూమి దొబ్బావు కదా, ఇంకెన్ని కావాలి, ఇటువంటి పదజాలాలతో ఆమెను పూర్తిగా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ట్రోలింగ్ ఒకవైపు అయితే, పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేయలేదు, ఈ అంశంపై స్పందించట్లేదు, ఇప్పుడు ఏ సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి చెప్తున్నారు, నా కూతురు చనిపోయి 9 సంవత్సరాలు అయినా సరే కాంపన్సేషన్ ఇవ్వటమే న్యాయమా, దోషులకు శిక్ష పడాలి కదా అన్నట్టుగా ఆమె వ్యాఖ్యానిస్తూ ఈ నెల 19వ తారీఖు నుంచి వీల్ చైర్ యాత్రకి ఆయన ప్రారంభించడం, ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని కలిసి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరినట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి కూడా భరోసా ఇచ్చారని చెప్పి ఆమె చెప్తుంది. అలాగే వామపక్షాలకు చెందినటువంటి పార్టీ నేతలను అలాగే ఇతర సంఘాల నేతలందరినీ కలుపుకొని ఈ నెల 19వ తారీఖున తాను చేపట్టబోయే వీల్ చైర్ యాత్రకు సంబంధించి పోలీసులు అనుమతి ఇవ్వాలి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నాకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆమె కోరుతున్నారు. ఈ పరిణామాలతో ఆమె యొక్క యాత్రకు ప్రభుత్వం అనుమతిస్తుందా, లేకపోతే గత ఏడాది ఏ రకంగా అయితే కట్టడి చేస్తుందో అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఆవిడ యాత్ర చేయకుండా పోలీసులు అడ్డుకుంటారా, ఏం జరగబోతుంది, రాజకీయంగా పెనుదుమారం రేపినటువంటి సుగాలి ప్రీతి కేసులో ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటబోతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంవత్సరం దాటినా పట్టించుకోకపోవడంతో గత సంవత్సరం 2025 ఆగస్టు 19వ తారీఖున సుగాలి ప్రీతి తల్లి వీల్ చైర్ యాత్ర చేయడం ప్రారంభించినప్పటికీ అప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ సుగాలి ప్రీతి తల్లి మళ్ళీ వీల్ చైర్ యాత్ర చేస్తానన్న మాట అంటున్నప్పటి నుంచి కూడా మన గన్నవరం పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టినప్పటి నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా ఆమెనైతే చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక దివ్యాంగురాలను కూడా చూడట్లేదు, నీ కూతురుకు బదులు నిన్ను రేపు చేయాల్సింది, 5 ఎకరాల భూమి దొబ్బావు కదా, ఇంకెన్ని కావాలి, ఇటువంటి పదజాలాలతో ఆమెను పూర్తిగా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ట్రోలింగ్ ఒకవైపు అయితే, పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేయలేదు, ఈ అంశంపై స్పందించట్లేదు, ఇప్పుడు ఏ సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి చెప్తున్నారు, నా కూతురు చనిపోయి 9 సంవత్సరాలు అయినా సరే కాంపన్సేషన్ ఇవ్వటమే న్యాయమా, దోషులకు శిక్ష పడాలి కదా అన్నట్టుగా ఆమె వ్యాఖ్యానిస్తూ ఈ నెల 19వ తారీఖు నుంచి వీల్ చైర్ యాత్రకి ఆయన ప్రారంభించడం, ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని కలిసి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరినట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి కూడా భరోసా ఇచ్చారని చెప్పి ఆమె చెప్తుంది. అలాగే వామపక్షాలకు చెందినటువంటి పార్టీ నేతలను అలాగే ఇతర సంఘాల నేతలందరినీ కలుపుకొని ఈ నెల 19వ తారీఖున తాను చేపట్టబోయే వీల్ చైర్ యాత్రకు సంబంధించి పోలీసులు అనుమతి ఇవ్వాలి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నాకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆమె కోరుతున్నారు. ఈ పరిణామాలతో ఆమె యొక్క యాత్రకు ప్రభుత్వం అనుమతిస్తుందా, లేకపోతే గత ఏడాది ఏ రకంగా అయితే కట్టడి చేస్తుందో అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఆవిడ యాత్ర చేయకుండా పోలీసులు అడ్డుకుంటారా, ఏం జరగబోతుంది, రాజకీయంగా పెనుదుమారం రేపినటువంటి సుగాలి ప్రీతి కేసులో ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటబోతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.